హలో, నేను మీ శేషరావు. కేంద్ర ప్రభుత్వం వాహనదారుల మీద మరో బాదుడికి సిద్ధమైంది. మీరు జాతీయ రహదారుల మీద ఉండేటువంటి టోల్ ప్లాజాల వద్ద జాగ్రత్తగా ఉండకపోతే మీకు రెట్టింపు బాదుడు తప్పదు. ఈ విషయాన్ని జాతీయ చెల్లింపుల సంస్థ ప్రకటించింది. కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా అనౌన్స్ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం మీరు గనక వాహనాలని నడపకపోతే భారీ బాదుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టం చేసింది. ఏంటి అంటే, ఇప్పటి వరకు లేనటువంటి అంశం, కనీస రీఛార్జ్ ఫాస్టాగ్లో 100 రూపాయలు ఉండాలి. మినిమం 100 రూపీస్ ఫాస్టాగ్లో రీఛార్జ్ ఉండాలి. అలాగే కేవైసీ చేసుకొని ఉండాలి. ఇది లేకపోతే మాత్రం మీరు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. బ్లాక్ లిస్ట్లోకి వన్స్ వెళ్ళిన తర్వాత మీరు టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తే మీకు ఎర్రర్ కోడ్ 176 వస్తుంది. ఈ ఎర్రర్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అన్లాక్ చేసుకోవాలంటే మీరు పే చేయాలి. తిరిగి పే చేసిన తర్వాత ఎంత పే చేయాలి? డబుల్ పే చేయాలి. పే చేసిన తర్వాత అప్పుడు 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు పడినటువంటి అదనపు బాధలు ఏదైతే ఉంటుందో అది వెనక్కి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు? మళ్ళీ మీరు కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ చేయించుకోవడంతో పాటు డబుల్ పే చేయాలి. ఇవన్నీ చేస్తేనే మళ్ళా మీకు తిరిగి 10 నిమిషాల లోపల వెనక్కి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి, మీ ఫాస్టాగ్ కార్డు బ్లాక్ లిస్ట్లో ఉంటే మీరు టోల్ ప్లాజా చేరుకోవడానికి 60 నిమిషాల ముందు మీరు రీఛార్జ్ చేయాలి. 60 నిమిషాల ముందు రీఛార్జ్ చేస్తేనే టోల్ ప్లాజాలో మీరు సక్రమంగా మీ వాహనాన్ని తీసుకెళ్ళగలరు అక్కడ ఉండేటువంటి ఛార్జ్ ప్రకారం. లేదంటే రెట్టింపు, అంటే సపోజ్ 75 రూపాయలు ఉందనుకోండి, దానికి రెట్టింపు 150 రూపాయలు పడుతుంది మీకు. సో కాబట్టి మీరు 150 రూపాయలు కడతారా, లేదంటే యాజ్ యూజువల్గా 75 రూపాయలే కట్టి మీరు టోల్ ప్లాజా దాటుతారా అనేది మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరు ఇక నుంచి ఫాస్టాగ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే, ఏ విధంగా అయితే క్రెడిట్ కార్డ్ డబ్బులు కట్టకపోతే పెనాల్టీ పడుతుందో అంతకంటే వేగంగా మీకు అపరాధ రుసుము కట్టాల్సినటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇది లేటెస్ట్ బాధుడు కేంద్రం నుంచి. వాస్తవంగా సేవింగ్స్ అకౌంట్ కనుక అటాచ్ చేసి ఉంటే మీ ఫాస్టాగ్ని 200 లేదా 300 లోపల రీఛార్జ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. సో కాబట్టి మినిమం 200 నుంచి 300 ఉండడం బెటరు. కనీసం 100 రూపాయలు ఉండాలి, లేదంటే బ్లాక్ లిస్ట్లో పడిపోతుందని చెప్తున్నారు. వన్స్ బ్లాక్ లిస్ట్లో పడిపోతే కనుక మళ్ళీ రీఛార్జ్ చేసిన తర్వాత 60 మినిట్స్ మీరు వెయిట్ చేయాలి. 60 నిమిషాలు వెయిట్ చేస్తేనే, అంటే గంట, 1 అవర్ వెయిట్ చేస్తేనే మీకు మళ్ళా అక్కడ ఫాస్టాగ్ పనిచేస్తుంది టోల్ గేట్ దగ్గర. లేదంటే ఎర్రర్ కోడ్ వస్తుంది. ఎర్రర్ కోడ్ 176 అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు పే చేసిన దానికి మళ్ళా 10 మినిట్స్ తర్వాత మీకు రీపేమెంట్ వెనక్కి వేస్తారు. సో కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అదనపు బాధుడు మీకు తప్పదు. ఇది ఒక అంశం. ఇక కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అసలు టోల్ ప్లాజాలనే ఎత్తేస్తాం, టోల్ గేట్లనే తీసేస్తాం అనేటువంటి లీక్స్ని ఇస్తూ ఉంది. 2024 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు ఇలాంటి లీక్స్ను ఇచ్చింది. అయితే టోటల్గా జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజాలను ఎత్తేసేటువంటి లేదంటే తొలగించేటువంటి పూర్తి స్థాయిలో అవకాశమే లేదు. ఎందుకంటే వీటి వెనక కార్పొరేట్ శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని కాదని ఒక్క అడుగు కూడా ప్రభుత్వాలు ముందుకు వెయ్యవు. ఇది నగ్న సత్యం. కాబట్టి ఆ రోడ్డు వేసినటువంటి ఖర్చు వచ్చినప్పటికీ ఈ ఫాస్టాగ్ అనేది తప్పదు. వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రోడ్ ట్యాక్స్ పే చేస్తారు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు. తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు, దానికి ఫీజు వసూలు చేస్తారు. ఇతరత్ర ఇన్సూరెన్స్లు వసూలు చేస్తారు. ఇవన్నీ వసూలు చేసిన తర్వాత మీకు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, మళ్ళా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి కాకుండా రోడ్ ట్యాక్స్ ఒకసారి పే చేస్తాం కదా కారు కొనుగోలు చేసినప్పుడు, మళ్ళా టోల్ ప్లాజాలకి డబ్బులు కట్టడం ఏంటి అని అడిగితే సమాధానం ఉండదు.
కట్టిందే రోడ్ల పైన తిరగడానికి రోడ్ ట్యాక్స్ కడతాం. మరి మళ్ళీ టోల్ ప్లాజాలకి మళ్ళీ డబ్బులు కట్టడం ఏంటి? ఫాస్ట్యాగ్లో డబ్బులు పే చేయటం ఏంటి అని అంటే, రోడ్డు వేసినందుకు పీపీపీ మోడ్ కాబట్టి, ఆ పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కండిషన్. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంటాయి, ఇన్ని సంవత్సరాలని అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఆ సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ రోడ్డుకి సంబంధించిన నిర్మాణ ఖర్చు అంతా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, టెండర్ల రూపంలో ఆ టోల్ ప్లాజాల్లో కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు ఉండి ఆ టెండర్లని ఎక్కువగా పాడుకుంటూ ఉంటాయి. ఓఆర్ఆర్లో కూడా అదే జరిగింది. హైదరాబాద్ ఓఆర్ఆర్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా టెండర్ అదే జరిగింది. అందుకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఓఆర్ఆర్ టెండర్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడలేదు, అది వేరే విషయం. ప్రభుత్వంలో ఎవరున్నా సరే కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వెళ్లాల్సిందే, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ. దాని ఫలితంగానే మనం టోల్ ప్లాజాలకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఒక కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒప్పందానికి సంబంధించి ఆ ఒప్పందం కూడా అయిపోయిన తర్వాత టోల్ ప్లాజాలు తగ్గిస్తారు రేట్లు. మీరు ఎప్పుడైనా తగ్గించడం చూసారా? పెంచడం తప్పితే పెంచుతూ పోతూ ఉంటారు. ఒకసారి రోడ్డు నిర్మాణం అయిపోయింది, ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తి అయిపోయింది టైము, ఆటోమేటిక్గా తగ్గించాలి. కానీ తగ్గించిన పరిస్థితి లేదు, పెంచుతూ పోతూ ఉన్నారు. ఇది ఒక అంశం. ఇక రెండు, కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా మేము ఈ టోల్ ప్లాజాలను తీసేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 100 కిలోమీటర్లకి లేదంటే 80 కిలోమీటర్లకి అలా పెట్టారు ఆ రోడ్డు వేసినటువంటి ప్రాజెక్టుని బట్టి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నారంటే జీపీఎస్ని పెట్టబోతున్నారు. అంటే జీపీఎస్ అంటే మీరు రోడ్డు ఏ పాయింట్ దగ్గర ఎక్కుతారో మళ్ళీ ఏ పాయింట్ దగ్గర దిగుతారో ఈ బిగినింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్యాల్కులేట్ చేసేసి దానికి ఫాస్ట్యాగ్ని ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు కొన్ని ఏరియాల్లో చాలామంది ఆ ఫాస్ట్యాగ్ టోల్ ప్లాజాకు తగలకుండా టోల్ ప్లాజా నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు రోడ్డు ఎక్కారంటే రాబోయేటువంటి రోజుల్లో మీరు 4 కిలోమీటర్లు ప్రయాణించినా ఆ 4 కిలోమీటర్లు కట్టాలి. లేదు 10 కిలోమీటర్లు మీరు ప్రయాణిస్తే 10 కిలోమీటర్లు కట్టాలి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అన్ని కిలోమీటర్లకి మీరు టోల్ ప్లాజా ఛార్జీలు కట్టాల్సిందే, చెల్లించాల్సిందే అనేటువంటిది తీసుకొస్తుంది. దానికి జీపీఎస్ సిస్టమ్ను తీసుకురాబోతున్నారు. ఆ జీపీఎస్ సిస్టమ్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మీ సేవింగ్ అకౌంట్స్కు లేదంటే క్రెడిట్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి టోల్ ప్లాజాలకి. ఈ సిస్టమ్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం భారీగా ఈ వాహనదారుల నుంచి ఛార్జీలను వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఈ కేవైసీలు సకాలంలో కంప్లీట్ చేయటం, ఫాస్ట్యాగ్ రీఛార్జీలు ఇమీడియట్గా చేసుకోవటం, ఒకవేళ చేసుకోకపోతే డబుల్ పనిష్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ మేరకు జాతీయ చెల్లింపుల సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు 4 చక్రాల వాహనం లేదా 3 చక్రాల వాహనం కొనుగోలు చేస్తే రోడ్డు ఎక్కితే టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు మీ జేబులో ఉన్నటువంటి డబ్బుల్ని డబుల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి జీపీఎస్ పెట్టడం ద్వారా ఎంత కలెక్ట్ చేయాలనుకుంటున్నారు? అసలు పెద్ద లాజిక్ ఏంటంటే, రోడ్డు రవాణాకు సంబంధించి ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కారు కొనుగోలు చేసినప్పుడు. మరి మళ్ళీ జీపీఎస్ పెట్టి రోడ్డు ఎక్కితే డబ్బులు కట్టించుకోవడం ఏంటి అనేది అసలు ఇది ఏ హక్కులకు సంబంధించిన అంశమో ఎవరికి అర్థం కాదు. మరి ఇలాంటి అంశాల మీద ఎవరైనా పోరాడతారా, లేదంటే ఎవరైనా పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేస్తారా అని అంటే ఎవరు వేసినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. దీని మీద ప్రజా ఉద్యమం రాకపోతే ఇలానే బాదుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ బాధుడికి మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఖచ్చితంగా ఖాళీ కావాల్సిందే. రాబోయేటువంటి రోజుల్లో ఈ బాధుడిని మీరు ఎలా భరించగలరు, ఈ బాధని ఏమంటారు అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.